ఏం చేస్తున్నాడంట, మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉన్న పత్రాన్ని ఏం చేశాడు, అపరాధాలను పాపాలను శాపాలను వ్రాయబడిన పత్రాన్ని ఏం చేశాడంట, చిలువకు మేకులు కొట్టాడు. కనుక ఆ వ్రాయబడిన పత్రం అంటే యేసు ప్రభు కదా, చిలువకు మేకులు కొట్టబడిన యేసు ప్రభువే కదా. యేసు ప్రభు పైన మోపాడు మన యొక్క అపరాధాలు శాపాలు పాపాలని మోపి ఆయన చిలువకు మేకులు కొట్టి మనల్ని ఏం చేశాడు, దాని మీద ఉన్న చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపజేసిన దేవుడు. కనుక తన రాజ్య నివాసులుగా చేసుకోవడానికి మన మీద ఉన్న పాపాలన్నీ కూడా చిలువకు మేకులు కొట్టి మనల్ని విడిపించి తన రాజ్య నివాసులనుగా చేసిన దేవుడు. కనుక ఈ అనుభవం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మనము ఆయన రాజ్య నివాసులం, తన రాజ్యానికి సంబంధించిన వారం, ఆయన రాజ్యానికి చెందేటట్లుగా మనల్ని దేవుడే సిద్ధపరిచాడు. ఆయన రాజ్యానికి చెందేవారుగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రభువా ఈ లోకంలో నా జీవితం జీవిస్తున్న నేను ఈ లోక సంబంధమైన జీవితం వలన నాకు ఏ విధంగా మేలు కలుగదని నాకు నీ రాజ్య సంబంధిగా నీ రాజ్య నివాసునిగా నన్ను చేసుకున్నావు అని మనము ఆరాధించాలి. చూడండి ఈ అందుకని హెబ్రీ పత్రికలో రాశారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 38వ వచనంలో చివరి వరుస చూడండి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. ఎట్టి వారికి? విశ్వాసులైన వారికి, దేవుని పిల్లలుగా చేయబడిన వారికి ఈ లోకము యోగ్యమైనది కాదని మన కోసం ఏం చేశాడు, ఒక రాజ్యాన్ని నిర్మాణం చేశాడు. అందుకని యోహాను సువార్త